హలో ఆస్పిరెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, గ్రూప్ 1 బ్యాచ్ అయితే మనకి జూన్ 1 నుంచి స్టార్ట్ అవబోతుంది. సో ఇప్పటికీ చాలామంది ఎన్రోల్ చేస్తున్నారు. లిమిటెడ్ బ్యాచ్ 50 మెంబర్స్ తీసుకుంటున్న ఎక్స్ట్రాడినరీ బ్యాచ్. సో అందరినీ ఎగ్జామ్ క్లియర్ చేసే విధంగా డైలీ షెడ్యూల్స్, నెక్స్ట్ డైలీ మీకు ఏంటంటే కరెంట్ అఫైర్స్, నెక్స్ట్ హోంవర్క్స్, నెక్స్ట్ మీకు అన్ని అప్డేట్స్తో ఉండే క్లాసెస్ అండి. అంటే మిగతా వాళ్ళతో పోలిస్తే కంపారిజన్ చేస్తే మన క్లాస్ ఎందుకు బెస్ట్ అంటే కరెంట్ అఫైర్స్ అప్డేట్లో ఫస్ట్ ఉంటాం మనం. అంటే ఇప్పుడు బయట వాళ్ళు చెప్పేది ఏంటంటే ఓన్లీ స్టాటిక్ క్వశ్చన్ చెప్తారు, కరెంట్ అఫైర్స్ మీరు చదువుకోమంటారు. బట్ మన దాంట్లో ఫస్ట్ హిందూ న్యూస్ పేపర్, ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్స్ ఉన్న మెయిన్ టాపిక్సే మీకు ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అయ్యేటప్పుడే చెప్పడం జరుగుతుంది. సో దాన్ని బట్టి మీకు పేపర్స్ ఈజీగా అర్థమవుతాయి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ కూడా ఎట్లా ఏంటని అర్థమవుతుంది. నెక్స్ట్ కాన్సెప్ట్స్ కూడా చాలా క్లారిటీగా మీకు చెప్పడం జరుగుతుందండి. అంటే ఏదో ఊరికే చెప్పే విధంగా కాదు. సో దాన్ని రియలిస్టిక్గా మీకు కళ్ళకు కట్టినట్టుగా మీకు కాన్సెప్ట్ ఒక్కసారి విన్నారంటే మీరు ఇంకా మర్చిపోరు. ఆ విధంగా అంత నీట్గా కాన్సెప్ట్స్ చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఎకానమీ అంటే మీరు రియల్ లైఫ్లో ఎలా జరుగుతుందో ఆ విధంగా చెప్పడం జరుగుతుంది. అంటే ఏదో ఊరికే సబ్జెక్ట్ లాగా కాకుండా మీరు అనుభూతి చెందే విధంగా ఉంటాయి క్లాసెస్. తర్వాత డయాగ్రమిక్ వేలో కూడా మీకు క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. సో దానివల్ల మీరు ఎఫెక్టివ్గా క్లాసెస్ వింటారు. అది ఎప్పటికీ మర్చిపోరు అనమాట. బెస్ట్ ట్రిక్స్ టెక్నిక్స్తో క్లాసెస్ ఉంటాయి. అంటే కొన్ని ఇప్పుడు మెడిటరేనియన్ సీ బార్డర్ కంట్రీస్ అంటే ఏంటి, బ్లాక్ సీ బార్డర్ కంట్రీస్ అంటే ఏంటి, నెక్స్ట్ రీసెంట్గా ఎక్కడ ప్లేసెస్ ఇన్ న్యూస్ ఉంటే అవి ఎలా, అవన్నీ మీకు ఎగ్జామ్ హోలిస్టిక్ వేలో ఎలా క్వశ్చన్స్ అడుగుతారో అన్నీ కవర్ చేయడం జరుగుతుంది. మీరు చాలా స్మార్ట్గా తయారవుతారు. సో అవి ఏ సబ్జెక్ట్స్లో ఎలా చదవాలి, ఏం చదవాలి, హిస్టరీ ఎంత డెప్త్ వెళ్ళాలి, నెక్స్ట్ ఎక్కడ బాగా ఫోకస్ చేయాలి, నెక్స్ట్ ఎక్కడ బాగా మీరు క్వశ్చన్స్ ఐడెంటిఫై చేయాలి, ఇట్లాంటి అన్నీ మీకు చెప్పడం వల్ల మీకు ఏమవుతుందంటే క్లాసెస్లోనే మీరు సగం ఎగ్జామ్ ప్రిపేర్ అయిపోతారు 70% దాకా. ఇక రివిజన్ చేసుకుంటూ ఉంటే కొంచెం బెటర్ అవుతారు. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. కేవలం 50 మెంబర్స్ బ్యాచ్ కాబట్టి ప్రతి ఒక్కరి మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. సో ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు నన్ను డైరెక్ట్గా అడగొచ్చు. అంటే ఇప్పుడు బయట అయితే డౌట్స్ ఉంటే ఇంక మళ్ళీ అడిగేదానికి ఏమి ఉండదన్నమాట. సో అన్నీ చూసుంటారు మీరు కూడా, నేను అవన్నీ ఫేస్ చేస్తున్నాను. బట్ ఇక్కడ నా క్లాసెస్లోనే మీరు క్లాస్ అయిపోయాక డౌట్ సెషన్ ఉంటుంది. నెక్స్ట్ ఎప్పుడైనా సరే మీరు నాకు వాట్సాప్ మెసేజ్ చేస్తే నేను డౌట్ క్లారిఫై చేస్తాను. సో దాని ద్వారా మీకు బెటర్గా ఇంకా కాన్సెప్ట్ అర్థమవుతుంది అనమాట. సో మీరు చేయాల్సిందల్లా ఏంటంటే జస్ట్ నా నెంబర్కి ఈ యొక్క వాట్సాప్ మెసేజ్ చేసి సార్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ గ్రూప్ 1 కోర్స్ సార్ అని చెప్తే మీరు జాయిన్ అవ్వచ్చు. ఇన్స్టాల్మెంట్స్లో కూడా ఆప్షన్స్ ఉన్నాయండి. కొంతమంది పాపం ఎక్కువ పే చేసుకోలేదు. ఇప్పుడు నేను ఆ సిచ్యువేషన్ నుంచి వచ్చిన వాడినే. సో మిడిల్ క్లాస్ కాబట్టి ఇన్స్టాల్మెంట్స్ ఆప్షన్ ప్రొవైడ్ చేసాం. దాని ద్వారా ఏమవుతుందంటే మీకు 2 ఇన్స్టాల్మెంట్స్లో ఫీ పే చేసుకోవచ్చు. అప్పుడు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ మీరు యాక్సెస్ అనేది పొందుతారనమాట. ఈ యొక్క క్రూషియల్ మంత్స్ అండి. ఇది నోటిఫికేషన్ వచ్చాక చదువుతాం సార్ అప్పుడు మేము కంప్లీట్ చేస్తాం సార్ అంటే కుదరదు. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చేలోపే మీరు సబ్జెక్ట్స్ అన్నీ కంప్లీట్ చేసుకో ఉండాలి. నోటిఫికేషన్ వచ్చాక రివిజన్స్, మాక్ టెస్ట్స్ ఇవి ఉండాలి. అప్పుడే ఈ ఉన్న కాంపిటేటివ్ ఫీల్డ్లో మీరు సక్సెస్ అవ్వగలుగుతారు. అది మళ్ళీ మీకు చెప్తున్నాను. నోటిఫికేషన్ వచ్చాక చదివేదానికి, ఆల్రెడీ సబ్జెక్ట్ అయిపోయి రివిజన్ చేసుకునేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. సో ఐడెంటిఫై చేస్తూ ఏరియాస్ ప్రతి ఒక్కటి మీరు పర్ఫెక్ట్ అవుతూ అది ఉండాలి నోటిఫికేషన్ వచ్చిన కొన్ని మంత్స్. సో ముందే మీరు సిలబస్ పర్ఫెక్ట్గా అయ్యి ఉంటేనే అవన్నీ చేయగలుగుతారు. లేదంటే ఇప్పుడున్న కాంపిటేటివ్ ఫీల్డ్లో మీరు వెనక్కి వెళ్ళిపోతారు. అది మళ్ళీ చెప్తున్నాను. ఇదే మిస్టేక్ చేస్తున్నారు స్టూడెంట్స్ చాలామంది. సార్ నేను నోటిఫికేషన్ వచ్చాక చదువుతాను సార్ అది ఇదంటే, మీరు నోటిఫికేషన్ వచ్చాక సబ్జెక్ట్స్ చదవాలి, నెక్స్ట్ ఏంటంటే రివిజన్స్ చేసుకోవాలి, టెస్టులు రాయాలి, అవదండి. అవన్నీ అయ్యే పని కాదు. అయినా కానీ అంత ఎఫెక్టివ్గా ఉండదు. సో ఇప్పుడు ఉండేదానికి కాంపిటీషన్ మామూలుగా లేదు, లక్షల్లో మంది రాస్తున్నారు. సో దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. సో ఏం చేయాలి ఏంటని. సో మీరు జస్ట్ నా నెంబర్కి మెసేజ్ చేసి సార్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ గ్రూప్ 1 కోర్స్ సార్ అంటే మీరు డైరెక్ట్ జాయిన్ అయిపోవచ్చు. చాలా తక్కువ ఫీజు అండి. బయటతో పోలిస్తే చాలా అంటే చాలా తక్కువ ఫీజు. ఎందుకు సార్ తక్కువ ఫీజు అంటే స్టూడెంట్స్ కోసం తీసుకొస్తున్నాం కాబట్టి ఇది వాళ్ళకి అందుబాటులో ఉండాలని తీసుకొస్తున్న కోర్స్ ఇది. సో లిమిటెడ్ బ్యాచ్ పెట్టుకోండి. సో ప్రతి ఒక్కరు యూజ్ చేసి ఇప్పుడు చాలామంది జాయిన్ అయి ఉన్నారు. సో ఇంకా కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి. సో ఎవరన్నా ఫాస్ట్గా జాయిన్ అయితే వాళ్ళకి ఆ ఛాన్స్ అనేది దొరుకుతుంది. ఆ వేకెన్సీస్ అనేవి అయిపోతున్నాయి కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, అయితే మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.